తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వయసు మళ్లిన మూగ జీవాలను ఏదైనా సురక్షిత ప్రాంతాల్లో ఉంచి వాటికి తగినంత ఆహారాన్ని అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సుంకర దాసు పిలుపునిచ్చారు. భీమవరం ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఒక ఎర్ర ఆంబోతు వయసు మళ్లీ అనారోగ్యంతో మృత్యువాత పడింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆంబోతు కళేబారాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో సుంకర దాసు మాట్లాడుతూ వయసు మళ్లిన పశువులను భీమవరం మున్సిపాలిటీ అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అప్పటి నుంచో నివసించే ఒక ఆంబోతు ఎర్రగా ఉండే ఆంబోతు చనిపోయింది. అది ఎప్పుడో మా చిన్నతనం నుంచి మావులమ్మ గుడి గునిపూడి ఏరియాలో నాచువర్ సెంటర్ లో రామేనవరి తోటల్లో అట్లా బాగా తిరిగేది. అందరికి బాగా అలవాటైన ఆంబోతు అది. అటువంటి ఆంబోతు ఈ రోజు వయసు ముదిరి అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దయచేసి ఇటువంటి ఆంబోతులు వయసు ముదిరిన ఆంబోతులు ఎక్కడైనా ఉంటే గనక మున్సిపాలిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా వీటికి ఏమైనా ఒక మంచి నీడ అయిన ప్రదేశాన్ని మనం సమకూరిస్తే ఇవి చనిపోయే టైంలో కొంచెం ఇబ్బంది లేకుండా చనిపోతాయి. లేకపోతే ఇవి అనాథలాగా ఎక్కడో మూలకెళ్లిపోయి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయినాయి. ఇటువంటి బాధని మీరందరూ అర్థం చేసుకుని రోడ్ల మీద నివసించే ఆవులైనా ఏ చిన్న మూగజీవైనా సరే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటే వీటి గురించి ఇంకా గోజాతిని ఇంకా పెంచడానికి ఇంకా చంద్రబాబు ఆయన కూటమి చేసిన కుట్రల వల్ల పెన్షనర్లు సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ పాపం వారిని విడిచిపెట్టదని భీమవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరవాసరం మండలం తోకలపూడి, రాయకుదురు, పంజావేమవరం, జొన్నలపాలెం, ఉత్తరపాలెం, చింతలకోటి గరువు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ తోకలపూడి గ్రామంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ సొమ్ము ఇచ్చేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని, అయితే చంద్రబాబు తన కుట్రలతో వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందని, జగన్ మహిళలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశారని అన్నారు. అలాగే తాజాగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందని అన్నారు. ప్రచారంలో భాగంగా పంజావేమవరంలో సుమారు 50 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది. అవ్వాతాతలకు కానీ, బడుగు బలహీన వర్గాల్లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ పేదలకు సంబంధించి వాళ్ళకి మంచి చేయాలని కోరుకోవడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అయితే పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళకి ఎవరికి సుతారమో ఇష్టం లేదు. పేదలంటే చిన్నచూపు, అలాగే ఎస్సీ ఎస్టీలు అంటే చిన్నచూపు, బీసీలు అంటే చిన్నచూపు. నిజంగా అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఎస్సీల్లో పెట్టమని అడిగినప్పుడు, అలాగే నాయి బ్రాహ్మణ్స్ విషయంలోనూ వీళ్ళందరి విషయంలో ఎస్సీల విషయంలోనూ ఏ రకంగా మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా, ముఖ్యంగా ఒక ఇంటి విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, చేయూత విషయంలో కానీ, ఆసరా విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఇంటికెళ్ళి అర్హులైన లబ్ధిదారులని వాలంటీరు మీకు ఈ పథకంలో మీరు అర్హులు అని చెప్పి వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి అందించే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా పరిపాలనా వ్యవస్థ కొనసాగింది. ముఖ్యంగా చాలామంది వృద్ధులకు సంబంధించి లేదా ఈ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా మరి చాలా కార్యక్రమాలు జరిగినా, నాన్ డీబీటీ ద్వారా జరిగినా, ముఖ్యంగా పెన్షన్స్ వచ్చేసరికి వాలంటీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేది. ఇదంతా కూడా సహించలేని ఈ దుష్ట చర్చ అంతా కూడా కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పనిచేయకుండా, పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న విధానం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మళ్ళీ వాళ్లే నాటకం ఆడుతూ పెన్షన్లే ఇవ్వలేరా, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఇవాళ బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల్లోకి వెళ్ళి ఆ వృద్ధులు మరి పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది.
అక్కడికి వెళ్తే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవి కానీ చూస్తూ ఉంటే ఈ రాక్షసులకి ఇప్పటికి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ శాడిజం అంటే పేదలను ఇబ్బంది పెట్టాలి, వృద్ధులను ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీళ్ళ శాడిజం ఎంతవరకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరు వస్తారు, నిన్ను చంపితే అడిగేవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ పేదల మీద కక్ష. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేకవన్ని పుల్లులు ఎన్నైనా కూడా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇటువంటి వ్యక్తిని కనుక మనం ప్రజలు తరిమి కొట్టకపోతే కనుక దేశ రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. కాకినాడ జయ రెసిడెన్సీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ పార్టీలకు చెందిన నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్షాలపై కక్ష సాధించే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన సాగిస్తోందన్నారు. రైతులకు, మహిళలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. కాకినాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు మాట్లాడుతూ దేశ రక్షణకు ఇండియా కూటమిలోని పార్టీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు మతతత్వ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను ప్రజలే గెలిపించాలని కోరారు. కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगले ब्लैक मनी लाऊंगा हर एक के उसमें मैं जमा करूंगा बैंक में आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది. అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే సంవత్సరం పొడుగుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద అనుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు. కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవకు చెందినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ 5,000 కిలోమీటర్లు 4,800 కిలోమీటర్లు నడిచిందంటే అది హిస్టారికల్. ఒకప్పుడు సోనియా గాంధీని అన్నారు రిమోట్ కంట్రోల్, వీళ్ళ రిమోట్ కంట్రోల్ ఏడున్నది తెలుసా? నాగ్పూర్ హెడ్ క్వార్టర్ మోహన్ భగత్ ఆయన చెప్తేనే నడవాలి దుకాణం వీళ్ళది. కనుక అది కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ 2 ఇష్యూస్ మంచిగా తీసుకున్నాడండి. ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సర్, అనదర్ ఇస్ 50% సీలింగ్ ఆల్సో ఐ విల్ రిమూవ్ అండ్ అకార్డింగ్ టు ది పాపులేషన్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. ఎవడన్నా అన్నాడా ఇంతవరకు? ఏ నాయకుడన్నా మాట్లాడినా పేద ప్రజల గురించి? ఈ 3 కూడా చాలా కాన్షియస్ పార్టీస్, కాన్షియన్స్ ఉన్న పార్టీస్. సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీలు. ఆమ్ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టిందో అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టాయి. ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉన్నాయి. అలాంటి వాళ్ళంతా కూడా, అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక వేదిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు. నేను అనుకుంటాను దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ ని అసర్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద 3 సంవత్సరాలుగా కూర్చుంది. అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు. మళ్ళీ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆయన
కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీఎస్పీ జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న పీఓ ఏపీఓ పోలింగ్ సిబ్బంది రెండో దశ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. ఈవీఎం వీవీప్యాట్స్ పనితీరు, పోలింగ్ ప్రక్రియ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ పోలింగ్ సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి సిద్దం చేసిన భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధులు, ఈవీఎంల వినియోగానికి సంబంధించి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సిబ్బంది శిక్షణ పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ ఇట్ల కిషోర్, ఇతర ఎన్నికల అధికారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మాజీ మంత్రి పేర్ని నాని. పేపర్ ప్రకటనలో పవన్ కళ్యాణ్, మోదీ ఫోటోలు లేవంటూ ఎద్దేవా. కోనసీమ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానన్న ఉమ్మడి టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్. రైల్వే లైన్ పూర్తి చేయిస్తానంటూ భరోసా. వీరవాసరం మండలంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. వాలంటీర్లను అడ్డుకోవడం వల్లే పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన. దేశంలో ప్రతిపక్షాలపై బీజేపీ కక్ష సాధిస్తోందన్న ఇండియా కూటమి నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపణ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.